నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని రాయించుకొనగా మా ప్రధానులను, అధికారులను, లేమీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా, సిద్కియా, షరాయా, అజర్యా, ఇర్మియా, పషూరు, అమర్యా, మల్కియా, హట్టూషు, షబన్యా, మల్లూకు, హరీము, మేరేమోతు, ఒబద్య, దానియేలు, గిన్నెతోను, బారాకు, మెషుల్లాము, అబియా, మియామీను, మయజ్జా, బిల్లాయి, షమయ వీరందరూ యాజకులుగా ఉండువారు. లేమీలెవరనగా అజన్యా కుమారుడైన యెషూవా, పెనాదాదు కుమారులైన బిన్నూయి, కద్మియేలు, వారి సహోదరులైన షబన్యా, హోదియా, కెలీటా, పెలాయా, హానాను, మీకా, రెహోబు, బాని, బెనీను అనువారు. జనులలో ప్రధానులు ఎవరనగా పరోషు, పహత్యాయిబు, ఏలాము, జత్తు, బాని, బున్ని, అజ్గూదు, బేబై, అదోని, గిబ్యా, ఆదీను, అట్టేరు, హిస్కియా, అజూరు, హోదియా, హోషుము, బెజయి, హరీపు, అనాతోతు, నెబ్బై, మగ్గీపాషు, మెషుల్లాము, ఏజీరు, మెషేజాబేలు, సోదోకు, యాదువా, పెటల్యా, హనాను, అనయ, హోషియా, హనన్య, హషూబు, హలోషేషు, పిల్లా, షోబేకు, రెహూము, అషబ్నా, మయాషేయ, అహియా, హనాను, ఆను, ముల్లూకు, హరీము, బయానా అనువారు. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులైనట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము వేరుపరుచుకున్న యాజకులను, లేమీయులను, ద్వారపాలకులను, గాయకులను, నెతీనీయులను అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. వారి భార్యలు, వారి కుమారులను, వారి కుమార్తెలను తెలివియు బుద్ధి గలవారెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమారులనైనను మా కుమార్తెలను పుచ్చుకొనకయు ఉందుమనియు దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినము గాని పరిశుద్ధ దినములో గాని వాటిని కొనకుందుమనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకొంటిమి. సవరింపబడిన రొట్టెల విషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహనబలి విషయములోను, విశ్రాంతి దినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీలకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలుల విషయములోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయములోను, మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరము నిర్ణయించుకొనిన కాలములో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠము మీద దహింపజేయుటకు యాజకులలోను, లేమీయులలోను, జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లు వేసుకుని నిర్ణయించుకొంటిమి. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలును ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడినట్టు మా మందలలో తొలిచూలును మా దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకుని వచ్చినట్లుగా
నిర్ణయించుకొంటిమి. ఇదియు కాక మా పిండిలో ప్రథమ ఫలమును ప్రతిష్టార్పణమును సకల విధములైన వృక్షముల ఫలమును ద్రాక్షారసమును నూనెయు మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగా మా భూమి పంటలో 10వ వంతును లేమీల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేమీలకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. లేమీలు ఆ 10వ వంతును తీసుకుని అహరోను సంతతి వాడైన యాజకుడొకడు వారితో కూడా ఉండవలననియు 10వ వంతులో 1 వంతు లేమీలు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకుని రావాలనని నిర్ణయించుకుంటిమి. ఇశ్రాయేలీయులను లేమీలును ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకుని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదుల్లో ఉంచవలెను. ఆ దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.